ఏదో కడుపు కోసం తినడమే తప్ప ఆకలి దెబ్బలు ఎప్పుడో చచ్చిపోయాయి. మనసంతా అదోలా ఉంది బాబాయ్. అలా అని తినకుండా ఉండలేం కదండి. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగాలి అంటే గుప్పెడు మెతుకులన్నా ఈ పొట్టలో పడాలి. జాగ్రత్త నీరజ్, కూర్చోమ్మా. నాతో ఓ మాట చెప్పుంటే నేనే రూమ్ కి భోజనాన్ని తీసుకొచ్చేదాన్ని కదా నీరజ్. తన ఈ పొజిషన్ లో శ్రమ పడాలా చెప్పు. రోజంతా ఆ రూమ్ లోనే ఉంటే జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇలా కాసేపైనా నలుగురు మధ్య గడిపితే తను కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. అది కరెక్టే. ఏది ఏమైనా ఇది ఒకనాటితో పోయే బాధ కాదు. ఆడదానికి గర్భశోకాన్ని మించిన శోకం ఏదీ ఉండదు. సురేఖ, వాడు చెప్పింది ఏమిటి, నువ్వు చేస్తున్నదేమిటి? కాసేపైనా తన బాధను మరిపించడం కోసం ఇక్కడికి తీసుకొచ్చానని వాడు పక్క అంటూ ఉంటే నువ్వేమో ఆ శోకం ఈ శోకం అని ఆ బాధను ఇంకా పెంచుతున్నావు. అయ్యో, అలా ఎందుకు చేస్తాను మావయ్య గారు? సాటి ఆడదానిగా తన బాధను అర్థం చేసుకుని సానుభూతి చూపించానే తప్ప. సురేఖ, బాబాయ్ చెప్పింది కరెక్ట్. ఇలాంటి సమయంలో సానుభూతి కూడా మనసులోని బాధను ఇంకా రేపుతుంది తప్ప నయం చేయదు. సరే సరే, భోంచేయండి. సంధ్య, తిన్ సంధ్య ప్లీజ్. పిన్ని, రేఖను భోజనాన్ని పిలవలేదా? పిలవకుండా ఎందుకుంటాను? ఒక్కొరిది ఒక్కో బాధ. భోజనానికి రమ్మంటే నాకు ఇప్పుడు ఆకలిగా లేదు, తర్వాత తింటాను అంటే సరే అని వచ్చేసాను. రేఖ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది నీరజ్. వెళ్ళిపోవాలని నిర్ణయించుకుందా? ఎక్కడికి? ఇంకెక్కడికి? పుట్టింటికి అనుకుంటా. అనుకోవడం ఏంటండి? భర్తతో కలిసి ఉండలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆడదానికి పుట్టిల్లేగా గతి. ఇప్పుడు రేఖకు అవసరం ఏమొచ్చింది? ఇక్కడ తనకేదో కష్టం వచ్చి వెళ్ళిపోవట్లేదు. తన కారణంగా మీ మధ్యన కలత రాకూడదని ఆ డిసిజన్ తీసుకుంది. పాపం, అసలే సంధ్య బిడ్డను పోగొట్టుకుని బాధపడుతోంది. ఇలాంటప్పుడు అనకూడదు కానీ తనకిప్పుడు సౌతిపోరు ఎందుకు అని అనుకుందో ఏమో. అందుకే బిడ్డను తీసుకుని వెళ్ళిపోతాను అంటుంది. నీతో మాట చెప్పి వెళ్ళటం కోసం ఆగినట్టుంది. ఒక విధంగా అదే మంచిదిలే. రేఖ ఇక్కడ లేకపోతేనే సంధ్య మనశ్శాంతితో ఉండగలుగుతుంది. నేను ఇప్పుడే వస్తాను. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి డిసైడ్ చేసుకున్నావట? అవును నీరజ్, నేను ఇంకా ఎంతకాలం ఇక్కడ ఉండగలను? నా వల్ల సంజయ్కి కష్టాలు పెరగడం నాకు ఇష్టం లేదు. ఆ విషయం నాకు వదిలే నాన్న. సంధ్యకి నేను నచ్చ చెప్పుకుంటాను. నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు బాబు ఎప్పుడు ఇక్కడే నాతోనే ఉంటారు. నీరజ్ ప్లీజ్ నన్ను వెళ్ళని. నేను ఇదంతా సంధ్య సంతోషం కోసమే చేస్తున్నాను. అవసరం లేదని చెప్పాను. నువ్వు వెళ్ళిపోతే నీ సంధ్య సంతోషంగా ఉంటుందని ఎందుకు అనుకుంటున్నావు? ఇంతకాలం నాలాగే సంధ్య కూడా మన ఇద్దరి పెళ్లి రద్దయిపోయిందని, నీకు నాకు ఎలాంటి బంధం లేదని అనుకుంటూ వచ్చింది. కానీ అది నిజం కాదని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటుంది. మన ఇద్దరం ఇంకా భార్య భర్తలన్న విషయం తాను ఈ పాటికి అర్థం చేసుకునే ఉంటుంది. నీకు తెలియదు నీరజ్, భర్తని మరో ఆడదాంతో పంచుకోవడానికి ఏ ఆడది ఇష్టపడదు. అది పరిస్థితులను బట్టి ఉంటుంది.
నువ్వు మళ్ళీ మా జీవితాల్లోకి వస్తావని తెలుసుంటే మేము అసలు పెళ్లి చేసుకునే వాళ్ళము కాదు. ఇవన్నీ అనుకోకుండా జరిగిపోయాయి రేఖ. ఇందులో ఎవరిని తప్పు పెట్టడానికి లేదు. ఇప్పుడు నా ఆలోచన ఒకటి, నా వల్ల ఎవరికి అన్యాయం జరగకూడదు. ముఖ్యంగా నా బాబు తండ్రికి దూరం కావడానికి వీల్లేదు. తండ్రి ప్రేమకు దూరమైన వాళ్ళ బాల్యం ఎలా ఉంటుందో నీకు తెలుసు, నాకు తెలుసు. అలాంటి నా బిడ్డకు రానివ్వను. మీ అమ్మగారు ఎలాంటి కష్టాలు పడ్డారో అలాంటి కష్టాలు నువ్వు ఎదుర్కోవడం నేను సహించలేను. నా జీవితం మీద సందేహం ఎంత హక్కు ఉందో నీకు అంతకన్నా ఎక్కువే ఉంది. నువ్వు నా మొదటి భార్య. ఈ బిడ్డ మన బిడ్డ. మిమ్మల్ని ఇద్దరిని నాతో ఉండొద్దనే హక్కు ఎవరికి లేదు. ఇంకెప్పుడు ఆలోచన చేయను. రేఖ, నేను తప్పుగా మాట్లాడి బాధ పెట్టానా? ఇది బాధ కాదు నీరజ్, గుండెల్ని చీల్చుకుని వచ్చిన సంతోషం. నువ్వు నన్ను నీ భార్యగా అంగీకరించావు. ఆ మాట నీ నోటితో నువ్వే అన్నావు. అందుకే సంతోషం పట్టలేక ఏడ్చుతున్నా నీరజ్.